తీసుకొస్తానని వెళ్లారు. ఇంతవరకు రాలేదు. యువరాజ్కి బెయిల్ వచ్చిందో లేదో. ఎల్లుండది కౌశికి కదా నిషి. బెయిల్ ఇయ్యకపోతే ఊరుకుంటాదా? ఖచ్చితంగా అబ్బోడిని తీసుకొస్తుంది. అసలు వెళ్ళిన వాళ్ళ నాలి ఆ నీచుణ్ణి ఇంకా నమ్ముతున్నారు వీళ్ళు. వదినా, యువరాజ్ని విడుదల చేశారా? బెయిల్ దొరికిందా? అమ్మి ఎందుకు దొరకదమ్మి? అబ్బోడు వస్తా ఉండుంటాడు. నేనెళ్ళి హారతి తీసుకొస్తా. పిన్ని పిన్ని, యువరాజ్ రాలేదు, యువరాజ్ రాలేదు, యువరాజ్ రాలేదు. అదేందమ్మి, బెయిల్ మీద తీసుకొస్తానని చెప్పుండవు కదా? ఎస్ఐసిఏ లీవ్లో ఉండడం వల్ల మన లాయర్ బెయిల్ తెచ్చినా తమ్ముడిని తీసుకురావడం కుదరలేదు. అయ్యో భగవంతుడా, పెట్టేవాళ్ళున్నా తినే యోగం లేదు నా అబ్బోడికి. ఎందుకయ్యా ఇట్ట చేస్తా ఉండవు? చెయ్యని నేరానికి ఎందుకు సామి నిరికిచ్చుండవు? అవునే, వాడు చేసే పాపాల్ని చూస్తూ ఆ భగవంతుడు మాత్రం ఎన్ని రోజులని ఓపిక పడతాడు? వాడి పాపం పండింది కాబట్టి ఇలా అరెస్ట్ అయ్యాడు. బెయిల్ కూడా రావట్లేదు. వాడేదో పుణ్యపురుషుడు అన్నట్టు ఓ ఏడవకు, చిరాకు పుడుతుంది. సిరాకే పుడుతుంది. కన్న కొడుకు మీద నీకు ప్రేమ చచ్చిపోయినా నాది నవమాసాలు మోసి కన్న ప్రేమ ఈ జన్మకి సావదు. పాపాలు చేసుండడంట పాపాలు. వాడిప్పుడేమి అట్లాంటివి చెయ్యట్లేదు. అన్ని వదిలేసి మన మాట ఇంటూ బుద్ధిగా ఉంటా ఉండాడు. ముందు చేసినవి పోతే కదే, ఇది చేయలేదు కదా. అబ్బోణ్ణి ఎవరో కావాలని ఇరికించుండారు. వాళ్ళు నాశనమైపోతారు. నా ఉసురు తగిలి చస్తారు. మావయ్య, మన యువరాజ్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. మా ఫ్రెండ్ లింక్ పంపించాడు, ఒకసారి చూడండి. ఈ న్యూస్ ఎంతసేపు ఉంచుతారో తెలీదు. సంబంధిత వ్యక్తులు అప్రమత్తమయ్యి తీయించక ముందే చూసేయండి ఫ్రెండ్స్. ప్రముఖ వ్యాపారవేత్త వజ్రపాటి సుధాకర్ తనయుడు యువరాజ్ ని ఈ రోజు ఉదయం పోలీసులు పాత పగ కారణంగా కావాలనే ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని తెలిసింది. యువరాజ్ ని ఈ రాత్రికే స్టేషన్ లోనే ఎన్కౌంటర్ చేసే ఆలోచనలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు సమాచారం అందింది. ఇందులో జేడీకేడీ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయ్యారని ముఖ్య సమాచారం. ఎవరో కావాలని తప్పుడు సమాచారం వదిలారు. చూస్తుంటే ఇదంతా హోమ్ మినిస్టర్ గాని ఆ మీనన్ ప్లాన్ గాని ఐ థింక్ యువరాజుని చంపి ఆ నేరం మీ మెడకి చుట్టి మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీయించాలన్నదే వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది. ఈ ఒక్కరోజు వదిలేసి రేపొచ్చేయండి. మీరు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది సార్. మమ్మల్ని ఇలా ఇన్వాల్వ్ చేసి ఇరికించడం కోసమే యువరాజ్ కి బెయిల్ రానివ్వకుండా ఎస్ఐని సిఐని లీవ్ లో పంపించారు అనిపిస్తుంది. పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి ఈ రాత్రికే యువరాజుని ఏమైనా చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అటాక్ కి వెళ్ళమంటారా సార్? ముందు బెయిల్ రావడానికి ప్లాన్ చేయండి. కుదరకపోతే అప్పుడు ఓకే సార్. పెద్ద తల ఇన్వాల్వ్ అయింది కదా, మనకి తలనొప్పి రాకుండా ఫినిష్ చేసేయండి. షూర్ సార్. కేర్ఫుల్. మీ మీద ఏ నింద ఉంచుకోరనే భావిస్తున్నాను. జై హింద్. జై హింద్ సార్. జై హింద్ సార్. ఇది విషయం. తాయారు కొడుకుని చంపామని ఇలా పగ తీర్చుకోవాలనుకుంటుందా? అదొకటే కాదు కేదార్, మీనన్ చెప్పిన పని యువరాజ్ చేయట్లేదని ఇలా యువరాజ్ ని తప్పించాలని హోమ్ మినిస్టర్ తో మీనన్ జత కలిసి పని చేయకపోతే ఇలా చంపేయాలి అనుకుంటాడా? అప్రూవల్ గా మారితే మీనన్ కి రిస్క్ అని కూడా అనుకోవచ్చు కదా. ఇదే అయి ఉంటుంది. మన మీద అందరికీ డౌట్ వచ్చేలా చేసి న్యూస్ వదిలి బాగానే సక్సెస్ అయ్యారు. వదిన కేదార్,
హలో, న్యూస్ మీ దాకా చేరే ఉంటుంది. ఇప్పుడే మేము చూసాం కౌశిక్ గారు. అది నేను నమ్ముతున్నాను అని చెప్పడానికి మీకు కాల్ చేయలేదు జేడి. అలాంటివి నమ్మను అని చెప్పడానికి చేశాను. థ్యాంక్స్. మా తమ్ముణ్ణి కూడా ఈ గండం నుంచి మీరే కాపాడాలి. తప్పకుండా కౌశిక్ గారు. మీరు అడిగాక కాదంటమ్మా. ఇదంతా మీననే చేస్తున్నాడు. సపోర్ట్ గా ఆ హోమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయిందని మాకు తెలిసింది. హోమ్ మినిస్టరా? మాధురి కిడ్నాప్ విషయంలో వాళ్ళ అబ్బాయిని చంపేశారన్న పగ మా కుటుంబం మీద ఇలా చూపిస్తున్నారంటారా జేడి? అవును కౌశిక్ గారు. బట్ ఎవరు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఎన్ని చెయ్యాలనుకున్నా, చివరికి నిలిచేది గెలిచేది న్యాయం.